అదొక ప్రభుత్వ ఉన్నత పాఠశాల. అక్కడి విద్యార్థులు టాయిలెట్ కు వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్కూల్లో బాలికలకు మాత్రమే టాయిలెట్స్ ఉన్నాయి. ఇక బాలురకైతే మూత్ర విసర్జనశాలే లేదు. బాలురకు టాయిలెట్ వస్తే స్కూల్ దగ్గరలో ఉన్న సురభి కాంప్లెక్స్ కు ఆశ్రయించాల్సిందే. ఇది ఎక్కడో మారుమూల గ్రామం అనుకుంటే పొరపాటే. ఖమ్మం దగ్గర నడిబొడ్డున ఉన్న ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన నిత్యం కనిపిస్తోంది. ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో బాలిక బాలురలతో కో ఎడ్యుకేషన్ నడుస్తోంది. అయితే అరాకొర వసతులతో బాలికలకు టాయిలెట్స్ ఉండగా బాలురలకు అసలు టాయిలెట్సే లేవు. దీంతో వారు నిత్యం మూత్ర విసర్జన కోసం పాఠశాలకు సమీపంలో ఉన్న సురభి కాంప్లెక్స్ కు వెళ్తున్నారు. ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు ఇదే తంతు నడుస్తోంది. బ్రేక్ టైంలో ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులంతా క్యూ లైన్లో నిలబడి టాయిలెట్స్ ను వినియోగించుకుంటున్నారు. పాఠశాలలో కొత్త టాయిలెట్స్ కు శంకుస్థాపన జరిగినా నిధులు లేకపోవడంతో నిర్మాణ పనులు ముందుకు కదలడం లేదు. దాదాపుగా సంవత్సర కాలం నుండి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని ప్రధానోపాధ్యాయురాలు మంజుల తెలిపారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బాలికలకు అరకొరగా ఉన్న మూత్రశాలలు కూడా కంపు కొడుతున్నాయి. నిత్యం శుభ్రం చేసేవారు లేకపోవడంతో దుర్వాసన వస్తోంది. దీంతో టాయిలెట్ వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు విద్యార్థినులు. అసలే వర్షాకాలం, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. శుభ్రత పాటించకుంటే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక్క ప్రభుత్వ పాఠశాల పరిస్థితి కాదు. ఖమ్మం జిల్లాలో అనేక పాఠశాలలు సమస్యల వలయంలో ఉన్నాయి. జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలనకు పంపిస్తే మరెన్నో పాఠశాలల దుస్థితిని తెలుసుకోవచ్చు. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున సమస్యలను గుర్తించి పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.